హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ హెల్దీ హోమ్ ఫుడ్. ఇవాళ మేము మీకు చూపించే రెసిపీ బీన్స్ మసాలా కర్రీ. బయట మసాలా లేకుండా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బీన్స్ని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి కడుక్కోవాలి. ఇప్పుడు బీన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. బీన్స్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఫుడ్. ఇందులో ఉండే విటమిన్ సి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇప్పుడు ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఒక వాటర్ బౌల్లో వేసుకొని ముక్కల్ని బాగా కడుక్కోవాలి. పొటాటో ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, మనం కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో ఎండుమిర్చి, జీలకర్ర, పీనట్స్, లవంగాలు, గసగసాలు, దాల్చిన చెక్క, ధనియాలు, నువ్వుపప్పు, ఎండు కొబ్బరిని వేసుకుందాం. ఇప్పుడు మన సీక్రెట్ హెల్తీ మసాలా సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా సరుకులన్నీ వేసుకొని ఇలాగా 1 నిమిషం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇవి చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొన్ని స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 4 వెల్లుల్లి, టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇది మసాలా పేస్ట్ కోసం. ఇలాగ 1 నిమిషం కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలాగ 1 నిమిషం మగ్గాక చూసారా ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు కలిపేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకోవాలి. ఇది చల్లారేలోగా మనం అదే ప్యాన్లోని కొన్ని స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, ఆవాలు వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయాక ఇందులో పొటాటో ముక్కలు వేసుకొని కలిపేసుకున్నాక ఇలాగా 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలాగ మగ్గాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము. ఈ బీన్స్ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకున్నాక 1 నిమిషం కలిపేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ లోపల మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటా ముక్కల్ని మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి తగినంత ఉప్పు వేసుకొని ఇందులోకి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి ముక్కల్ని కలుపుకుందాము. బీన్స్ హార్ట్ హెల్త్కి కూడా మంచిది. బీన్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తినవచ్చు. ఇప్పుడు 1 నిమిషం కలుపుకున్నాక మనం ఇందాక తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బయట మసాలా ప్యాకెట్స్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే సమస్యలు ఉన్నాయి. కానీ ఇంట్లో అప్పటికప్పుడు నూరుకున్న మసాలాతో వండితే ఆ రుచే వేరు, ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారము వేసుకొని కలుపుకుందాము. ఇందులో కొంచెం వాటర్ వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. సో మన కూర తయారైపోయినట్టే. ఇది అన్నంలోకి వేడివేడిగా చాలా బాగుంటుంది అండ్ పుల్కా ఆర్ చపాతీలకు కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ హోమ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.